నీకు ఏ డౌట్ అయినా రాని, కానీ దేవునికి నీ మీద ప్రేమ ఉందా లేదా అనే డౌట్ మాత్రం ఎప్పటికీ రానియద్దు. ఎందుకంటే నీ స్థితి ఎట్లున్నా దేవుని ప్రేమ మాత్రము మారనిదే. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. చూడండి, ఈ లోకంలో ఈరోజు ఉమెన్స్ డే, స్త్రీలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఇక్కడున్న నా ప్రియ సహోదరులందరికీ స్త్రీ ప్రేమ, తల్లి ప్రేమ గొప్ప ప్రేమ. దేవుని ప్రేమ తర్వాత గొప్ప ప్రేమ, వర్ణించలేని ప్రేమ ఏంటంటే తల్లి ప్రేమ కదా, మనందరికీ తెలుసు అది. కానీ ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. తల్లి మనల్ని కంటున్నప్పుడు, ఈ లోకంలోకి మనల్ని తెచ్చినప్పుడు మన మీద ప్రేమ ఎప్పటి నుంచి పెంచుకుంటుంది చెప్పాలి. మన తల్లి మన మీద ప్రేమ ఎప్పటి నుంచి పెంచుకుంటుంది? కడుపులో పడిన దగ్గర నుంచి, అంతేనా? పడక ముందు పెంచుకుంటుందా? లేదు. ఫ్రమ్ ద మోమెంట్ షీ నోస్ షీ ఈజ్ ప్రెగ్నెంట్, ఆమెకు గర్భం దాల్చింది, లోపల బిడ్డ ఉన్నాడు, లోపల బిడ్డ ఉంది అని తెలిసిన ఆ క్షణం నుండి పెంచుకుంటుంది. ఎప్పటి వరకు? ఆమె బ్రతుకున్న వరకు, లేదంటే మనం బ్రతుకున్న వరకు, అంతేనా? ఇంకా ఆ తర్వాత ప్రేమ ఉన్నా చూపించడానికి, చేయడానికి ఏమీ ఉండదు. అంటే నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, దేవుని ప్రేమ ఈ ప్రపంచంలో గొప్ప ప్రేమ. దేవుని ప్రేమ తర్వాత తల్లి ప్రేమ అని అనుకుంటాం కదా, ఆ తల్లి ప్రేమకు కూడా లిమిట్స్ ఉన్నాయండి. లిమిట్స్. బిగినింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. బిగినింగ్ పాయింట్ ఏమో నువ్వు కడుపులో పడ్డావు అని తెలిసిన దగ్గర నుండి, ఎండింగ్ పాయింట్ ఏంటంటే ఆమె చనిపోవడమో మనం చనిపోవడంతోనో అక్కడికి ఎండ్ అయిపోద్ది ప్రేమ. కానీ లిమిట్లెస్. అసలు ఈ లోకంలో తల్లి గర్భంలోకి రాకముందు నుంచే మనల్ని ప్రేమిస్తున్నది. ఈ లోకంలో మన ప్రయాణం ముగించుకున్న తర్వాత కూడా తన నిత్యరాజ్యానికి తనతో పాటు చేర్చుకొని మనల్ని ప్రేమించే ప్రేమ ఏంటంటే నా యేసయ్య ప్రేమ. హల్లెలూయా. అందుకే ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ. హల్లెలూయా. నిజంగా యేసయ్య ప్రేమ గురించి ఎన్ని పాటలు ఉన్నాయండి ఇప్పటికీ, లెక్క పెట్టలేనన్ని. యూట్యూబ్లో రోజుకి ఎన్ని రిలీజ్ అవుతాయో యేసయ్య ప్రేమ మీద. ఎన్ని పాటలున్నా ఇంకా వర్ణించడానికి ఏదో ఉంటూనే ఉంటుంది దేవుని ప్రేమ గురించి. దేవుని ప్రేమ ఎంత పొందుకున్నా ఇంకా మనం పొందుకుంటానే ఉన్నాం, ఇంకా పొందుకోవాల్సింది కూడా చాలా. దేవుని ప్రేమ మనం ఎంత చూపించినా ఇతరులకి ఇంకా చూపించాల్సింది చాలా. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ గాడ్స్ లవ్ హ్యాస్ నో లిమిట్స్. అందుకే దేవుని ప్రేమకు పెట్టబడిన ఒక పేరు ఏంటంటే ఇట్ ఈజ్ లవ్ వితౌట్ లిమిట్స్. హల్లెలూయా. షరతులు లేదంటే లిమిట్స్ లేని, పరిధులు పరిమితులు లేని ప్రేమ నా యేసయ్య. ఇప్పుడు పౌలు శీల దెబ్బలు కొట్టించుకొని చెరసాలలో ఉంటే యేసయ్య నీకు మా మీద ప్రేమ ఉందా అని అడగట్లేదండి. ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు యేసయ్య వారిని ఎంత, ఆయన ప్రేమను ప్రకటించడానికే కదా కంకణం కట్టుకున్నారు. దేవుని ప్రేమ కొరకు జీవించడానికే కదా వాళ్ళు ప్రాణాలను కూడా తెగించి ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఏ సమయంలో, ఎట్ వాట్ టైం వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం చూసాం కదా, వారు ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతూ ప్రార్థన చేస్తున్నారంట, స్తుతిస్తున్నారంట. ఎప్పుడు? వాట్ టైం? 25వ వచనం, మధ్యరాత్రి వేళ. వాట్ టైమ్ ఇస్ అ గుడ్ టైమ్ టు ప్రే? చెప్పండి. ప్రార్థన చేయడానికి మంచి సమయం ఏంటి? ఇప్పుడు నేను యూట్యూబ్లో ఏ సమయంలో ప్రార్థన చేస్తే జవాబులు వస్తాయి అని మనం అట్లా థంబ్నెయిల్స్ ఎప్పుడు పెట్టాం, కానీ చాలామంది పెట్టుకుంటూ ఉంటారు కదా. వెస్లన్న చెప్పిన మెసేజ్, లెస్సక చెప్పిన మెసేజ్లో ఇట్లా ఏమన్నా చెప్తే ఏ సమయంలో ప్రార్థన చేస్తే మీకు జవాబులు వస్తాయి అని థంబ్నెయిల్ పెట్టగానే అది 1 lakh వ్యూస్కి వెళ్ళిపోద్ది త్వరగా. ఎందుకంటే అబ్బా ఏదో ఉందన్నమాట అని పెట్టుకుంటారు కదా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి, ఏ సమయంలో ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరుతుంది? వాట్ ఈస్ ద బెస్ట్ టైం టు ప్రే? ఫ్రైడేనా? ఉపవాస ప్రార్థన, ఆల్ నైట్ ప్రేయరా, ఉదయం తెల్లవారుజామున? చెప్పనండి. ఎనీ టైమ్ ఈజ్ అ గుడ్ టైమ్ టు ప్రే. హల్లెలూయా. ఏ సమయమైనా మంచి సమయమే. ప్రార్థన చేయడానికి నువ్వు ముహూర్తం చూసుకోవాల్సిన అవసరము,
టైమింగ్ అక్కర్లా. ఎనీ టైమ్ ఇస్ అ గుడ్ టైం. ఎనీ టైమ్ ఇస్ అ గుడ్ టైం టు డూ ద రైట్ థింగ్. సరైన పని చేయడానికి నువ్వు సరైన సమయం కొరకు చూసుకోక్కర్లా. అర్థమవుతుందండి? యేసయ్య విశ్రాంతి దినాన ఒక వ్యక్తిని స్వస్థపరచగానే అక్కడ ఉన్న పరిసయ్యులు శాస్త్రులు అడిగారు, విశ్రాంతి దినాన్ని నువ్వు బాగు చేస్తున్నావు ఏంటయ్యా, విశ్రాంతి దినం ఏమీ చేయకూడదు కదా అంటే యేసయ్య అన్నారు, ఒకవేళ మీ గాడిద గుంటలో పడితే విశ్రాంతి దినాన వదిలేస్తారా మీరు? అక్కడ వెళ్ళి లేపరా? ప్రార్థన చేయడానికి, స్తుతించడానికి సమయం చూసుకోవాల్సిన అవసరము లేదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. హల్లెలూయా. వాక్యాన్ని అంటే ఎప్పుడు ప్రకటించాలంట? సమయమందు. దేవుని కొరకు ఎప్పుడు ప్రయాసపడాలంట? రైతులు ఉంటారండి, ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళ కష్టం వల్లే మన ప్లేట్లో భోజనం వస్తుంది. వాళ్ళు ఎప్పుడు ప్రయాసపడతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ వరి పంట వేసేవాళ్ళు, వరి విత్తనాలు చల్లే వాళ్ళంటే విత్తే సమయం ఉంటుంది, అప్పుడు కష్టపడతారు. మళ్ళీ కొద్ది మధ్యలో రిలాక్సింగ్ టైం ఉంటుందని నేను అనుకుంటున్నా. ఓన్లీ నీరు పట్టడం, వదిలేయడం అంతే. మళ్ళీ ఇంకొక సమయం వస్తుంది, కోసే సమయం, అప్పుడు మళ్ళీ కష్టపడతారు. కానీ దేవుని బిడ్డలకి ఒక సమయము, ఒక సీజన్ అని లేదంట. ప్రీచ్ ద వర్డ్ ఎట్ ఆల్ టైమ్స్, ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్. సువార్త ప్రకటించడానికి ఓన్లీ సమ్మర్ సీజను, ఓన్లీ క్రిస్మస్ సీజను, ఓన్లీ గుడ్ ఫ్రైడే సీజన్. నో, ఎనీ సీజన్ ఈజ్ అ గుడ్ సీజన్. ఎనీ టైమ్ ఈజ్ అ గుడ్ టైమ్ టు ప్రే. ఎనీ టైమ్ ఈజ్ అ గుడ్ టైమ్ టు గివ్ థ్యాంక్స్ టు గాడ్. అన్ని సమయాలలో, అన్ని సందర్భాలలో దేవుని స్తుతించాలి. రెండవదిగా మనం చూసినట్లయితే ఎటువంటి స్థితిలో వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు అని ఆలోచన చేస్తే 24వ వచనంలో అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. బంధింపబడిన స్థితిలో. ఒక మాట మీకు చెప్పాలండి, స్తుతి మన స్థితిని మారుస్తుంది. ప్రార్థన మన పరిస్థితుల్ని మారుస్తుంది, ఇది మనందరికీ తెలుసు. కానీ ఏ సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో చేస్తున్నామో అది కూడా చాలా గొప్ప రిజల్ట్ ఇస్తుందండి. మామూలు సమయాలలో అంత కన్వీనియంట్గా ఉన్నప్పుడు చేసే స్తుతి, చేసే ప్రార్థన వలన కూడా ఫలితం వస్తుంది. కానీ నీకు కష్టం ఉన్నప్పుడు, నీకు అసలు ప్రార్థనే రానప్పుడు, నీకు అసలు ప్రార్థనే చేయాలనిపించినప్పుడు, నీకు అసలు స్తుతి చేయాలంటే నీ మనసు అంగీకరించినప్పుడు, నీ శరీరం అంతా వ్యాధులు, వేదనలు, అనారోగ్యాలు, బలహీనతలు, అప్పుడు కూడా స్తుతించు. ఆ స్తుతి వలన వచ్చే రిజల్ట్ చాలా గొప్పగా ఉంటుంది. హల్లెలూయా. వారు చాలా ఇబ్బందికరమైన స్థితిలో దే వర్ యాక్చువల్లీ ప్రైజింగ్ గాడ్ ఇన్ అ స్టార్మ్. వారి జీవితాన్ని ఒక తుఫాన్ హిట్ చేసినట్లు ఉందండి, ఒక తుఫాన్లో చిక్కుకున్నట్లు ఉన్నారు. పొద్దున్న లేస్తే ఏమవుతుందో, ఇప్పుడు బంధించబడి ఉన్నాం మేము, బొండలు వేసి బిగించేశారు. వారి చేతులు కాళ్ళు బంధించబడిన స్థితిలోనే వాళ్ళని కాపలా కాసిన సైనికులు భవిష్యత్ చాలామంది ఉండుంటారు. పొద్దున మా ప్రాణాలు ఏమైపోతాయి, ఎంత టెన్షన్ ఉండాలండి. దేనికి భయపడిపోయినా మనందరికీ ప్రాణం అంటే ప్రాణం పోతుంది అనేసరికి మామూలుగా టెన్షన్ పడరు ఎవరైనా సరే. ప్రాణ భయం అనేది ప్రతి మనిషిలో నిజంగా భయాన్ని కలిగించే పరిస్థితి. ప్రాణం పోతుంది, ప్రాణం మీదకి వస్తుందంటే. కానీ పౌలు, శీల చాలా నిశ్చింతగా, చాలా నిబ్బరంగా ఆ పరిస్థితిలో కూడా దేవుని స్తుతిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. యేసయ్యకు, దేవుని నామమున ఎల్లప్పుడూ మనం ఏం చేయాలంటే స్తుతి యాగము. స్తుతికి స్తుతి యాగానికి తేడా ఏంటి? స్తుతి అంటే అన్నీ బాగున్నప్పుడు నువ్వు దేవుని ఘనపరిచేది, దేవుని ఆరాధించేది స్తుతి అయితే, నీ కష్టంలో, నీ ఇబ్బందిలో, when the circumstances are completely topsy-turvy, upside down, అన్నీ తిరగబడిపోయినట్లు, పరిస్థితులు అన్నీ తారుమారుగా ఉన్నప్పుడు, తిక్కమక్కగా ఉన్నప్పుడు, నీకేం చేయాలో దిక్కుతోచని స్థితిలో నీ జీవితం ఉన్నప్పుడు నువ్వు చేసే స్తుతిని ఏమంటారంటే స్తుతి యాగము. దేవుడు స్తుతించాలని కోరుతున్నారు, స్తుతి యాగం కూడా చేయాలని కోరుతూ ఉన్నారు. వారు కీర్తనలు పాడుచున్నప్పుడు ఏం జరిగిందంటే 25వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనము. ఖైదీలు వినుచుండిరి. ప్రక్కనున్న ఖైదీలందరూ
వినుచున్నారు, ఇంకా రాయబడలేదు కానీ చూస్తా కూడా ఉన్నారు. మన శ్రమలో మనము ఎలా స్పందిస్తాము అనేది ఒక గొప్ప సాక్ష్యం అండి. మళ్ళీ చెప్తున్నా, శ్రమ నుండి విడుదల పొందాక ఇక్కడ వచ్చి చెప్పేది సాక్ష్యమే, కానీ శ్రమలో నీవు నేను ఎలా స్పందిస్తామో అది చాలా గొప్ప సాక్ష్యం. ఎందుకంటే శ్రమ రాగానే దేవుని నమ్ముకొని వారు అవిశ్వాసులు ఒక రకంగా ప్రవర్తిస్తారు, ఒక రకంగా మాట్లాడతారండి. కానీ విశ్వాసులు శ్రమలు వచ్చినప్పుడు ద వే యూ స్టాండ్ ఫర్ గాడ్, ద వే యూ లవ్ గాడ్, ద వే యూ ఆనర్ గాడ్ డిస్పైట్ యువర్ సర్కమ్స్టాన్సెస్. నీ పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు శ్రమలో నిబ్బరంగా నిలబడతావే, నువ్వు శ్రమలో ధైర్యంగా నిలబడతావే, నువ్వు శ్రమలో తొణకకుండా బెనకకుండా దేవుని కొరకు నిలబడతావే, నువ్వు శ్రమలో ఏమొచ్చినా ఏం పోయినా పర్వాలేదు, యోబులాగా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగా కానీ నువ్వు చెప్పగలిగితే సాతాను సిగ్గుపడిపోతాడండి. హల్లెలూయా. అందుకే దేవుడు సాతాను ఒక కాన్వర్జేషన్ చేస్తూ ఉంటే దేవుడు యోబుని గురించి ఒక సవాల్ చేశాడు. ఏమనంటే, నీవు నా సేవకుడైన యోబుని గురించి ఆలోచించావా? ఎంత యథార్థవర్తనుడు, ఎంత దైవభక్తి కలిగిన వాడు అనగానే అపవాది అన్నాడు, అన్నీ ఉన్నాయి కాబట్టి స్తుతిస్తున్నాడు దేవా, అవన్నీ తీసేసి చూడు, అప్పుడు అసలు భక్తి బయటపడుతుంది. అన్నీ తీసేసి చూసిన యోబు భక్తిలో మార్పు, యోబు విశ్వాసంలో మార్పు లేదు, యోబు యొక్క ప్రార్థన జీవితంలో మార్పులు, సడలని విశ్వాసము, చెదరని విశ్వాసము యోబు విశ్వాసమైంది కాబట్టి రెండంతల మేలు, రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడండి. హల్లెలూయా. రెండంతల ఆశీర్వాదం కావాలని మనకి ఇష్టం ఉంటుంది, కానీ శ్రమలో మాత్రం చాలాసార్లు మనం బ్యాలెన్స్ కోల్పోతామండి. బ్యాలెన్స్ కోల్పోతాం అంతే. శ్రమలో ఎన్నెన్ని మాటలు వచ్చేస్తూ ఉంటాయో, భక్తిహీనులలాగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. శ్రమ రాగానే దేవుడు ఎక్కడ అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు, దేవుడు నన్ను ప్రేమించట్లేదని మాట్లాడతారు, దేవుడు నన్ను మర్చిపోయాడని మాట్లాడతారు, దేవుడు అందరికీ చేస్తారు కానీ నాకు చేయరండి అని మాట్లాడుతున్నావు. ఖైదీలు వినుచుండిరి అనే మాట మనం చూస్తున్నాం. యువర్ రెస్పాన్స్ టు సఫరింగ్ ఈజ్ యువర్ టెస్టిమనీ. ఎవరి శ్రమలు వాళ్ళకే తెలుసు, ఎవరి ఇబ్బందులు వాళ్ళకే తెలుసు, కానీ నీ శ్రమలో నువ్వు దేవుని కొరకు ఎలా నిలబడతావో అదే గొప్ప సాక్ష్యము. ఎవరికంటే నిన్ను గమనిస్తున్న వారికి అందరికీ, నిన్ను చూస్తున్న వారందరికీ. శ్రమలో నీ నోటి నుండి ఇమ్మీడియట్గా వచ్చే రెస్పాన్స్ ఏంటి? శ్రమ రాగానే నువ్వు గుండె జారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతున్నావా, లేదంటే నువ్వు స్థిరంగా నిలబడగలుగుతున్నావా? ఇక్కడ శ్రమలో దేవుని స్తుతించినప్పుడు పౌలు శీల ఏం జరిగిందంటే 26వ వచనం, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. స్తుతించగానే పరిస్థితులు మొత్తం ఇమ్మీడియట్గా మారేయండి. దేవునికి ఉన్న ఏజెంట్స్ ఎవరో తెలుసా? దేవుడు వాడుకునే ఏజెంట్స్ ఎవరంటే, దేవుని సైన్యం ఎవరంటే ఈ సృష్టే. దేవుని సైన్యం ఎవరండి? సృష్టే. ఈ భూమి కంపించనగానే షేక్ అయిపోద్ది తెలుసా? భూమి మీద దేవుడు ఒక తుఫాను అనగానే వచ్చేస్తుంది అంతే, తుఫాను ఆగమంటే ఆగిపోద్ది అంతే. జంతువులు, పక్షులు, చేపలు, ఆఖరికి పురుగులు కూడా దేవుని, అన్నీ దేవుని టీమే. ఇంకా చేరంది ఎవరంటే మనమే. ఎదురుగా ఇలా నిలబడి కొంతమంది జీవం కలిగిన దేవుని సవాల్ చేస్తూ ఉంటారు, పెద్ద హీరోలా ఫీల్ అయిపోయి. ఏంటండి ఎక్కడ ఉన్నాడండి చూపించమనండి, ఉన్నాడండి దేవుడు? ఒక కుర్రోడు అంటున్నాడంట, నిన్న ఒక సిస్టర్ ఫోన్ చేసి చెప్తున్నారు, మనమే దేవుళ్ళం అంటున్నాడండి. ఏంటంట, దేవుడు ఎక్కడ ఉన్నాడండి? మనమే. ఒక్కొక్కడికి ఒక్కొక్క కొత్త కొత్త ఫిలాసఫీలు పుట్టుకొస్తూ ఉన్నాయండి. మైండ్కి ఏమనిపిస్తే అది నమ్ముతూ ఉన్నారు. జీవితము ఎటు కావాలంటే అటు పోతూ ఉంది చాలామంది యొక్క జీవితాలు. దేవుని సైన్యము ఈ భూమి, దేవుడు ఏం చెప్తే అది చేయాలి. భూమి దేవుడు కంపించాను కానీ భూమి కంపించింది, ఒక ఎర్త్క్వేక్ వచ్చింది. మళ్ళీ దేవుడు ఎగ్జాక్ట్గా భూమికి చెప్పుంటాడు, ఇంతే, నా దైవజనులు కిందకి వెళ్ళడానికి వీల్లేదు. మళ్ళీ భూమి కంపించడం అంటే ఏంటండి? కోరహు, దాతాను, అబీరాము మోషేకు విరోధంగా, అహరోన్ల విరోధంగా సనిగినప్పుడు భూమి నెర విడిచి మింగేసిందంట. దేవుడు అక్కడ చెప్పాడు ఏమనంటే, ఎర్త్క్వేక్కి మొత్తం భూమి నెర విడిచి అంత లెవెల్లో రావాలా. కానీ ఇక్కడ దేవుడు ఆ భూమికి ఏం ఆజ్ఞాపించాడంటే, ఓన్లీ తలుపులు
ఓపెన్ అయిపోవాలి, సంఖ్యలు ఊడిపోవాలి, అంతవరకే. అలా ఎంత కావాలో అంత కంపించనగానే భూమి అట్లనే కంపించిందండి. నా దేవుడు తన ప్రజలను విడిపించడానికి, తన ప్రజల పక్షంగా ఉన్నానని చూపించడానికి భూమికి, ఆకాశానికి, సృష్టికి ఆజ్ఞాపించి సృష్టిని శాసించే గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ భూమి కంపించిందో, అక్కడున్న పరిస్థితులు, చెరసాల పునాదులు అదిరాయో, తలుపులన్నీ తెరుచుకున్నాయి. అప్పటి వరకు బంధించబడి చూడండి, కాళ్ళు ఇలా చాపుకోవాలన్నా లేదు, చేతులు ఇలా అనాలన్నా, వాళ్ళకి నిలబడాలనున్నా నిలబడడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు మొత్తం అలా రిస్ట్రిక్ట్ చేసి పడేస్తే ఇప్పుడు ఒక్కసారిగా దేవుడు ఫ్రీ చేసేసాడండి. శ్రమలో దేవుని స్తుతిస్తే ఏం జరిగిందంటే వారి పరిస్థితి మారిపోయింది. అంత మాత్రమే కాదు, ఈ సంఘటన అంతా జరిగిన తర్వాత చెరసాల నాయకుడు, సమయం అయిపోతుంది అవన్నీ నేను చెప్పడం లేదు, కానీ చెరసాల నాయకుడు పౌలు శీల వద్దకు వచ్చి అడిగిన ప్రశ్న 29వ వచనం, అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమీ చేయవలెననెను. హల్లెలూయా. పౌలు శీల చాలా మందికి సువార్త చెప్పారు అప్పటి వరకు, కానీ చెరసాలలో సువార్త చెప్పలా. మరి వాళ్ళు రక్షణ పొందడానికి మేము ఏం చేయాలని ఎందుకు అడుగుతున్నారంటే, నోటితో చెప్పే సువార్త కంటే జీవితంతో చెప్పే సువార్త ఇంకా శక్తివంతం అయిపోయింది ఇక్కడ. హల్లెలూయా. అర్థమవుతుందా? కొన్నిసార్లు నోరు తెరవక్కర్లా, నీ బ్రతుకు మాట్లాడుతుంది బయట వారితో, నీ బ్రతుకే ప్రభావం చూపిస్తుంది, నీ జీవితమే, యువర్ లైఫ్ స్పీక్స్ వాల్యూమ్స్. 100 పుస్తకాలు చదివినట్టు నీ జీవితాన్ని చూస్తే, ఏసే కొరకు నువ్వు నిజంగా బ్రతికితే గొప్ప ప్రభావితం చేయగలం ఇతరులను జీవితం ద్వారా. నోరు తెరిచి ఒక్క సువార్త కూడా ప్రకటించలేదండి. పాడారు, ప్రార్థన చేశారు, వాళ్ళ ప్రార్థనలో విన్న మాటలు ఎంత పనిచేసాయో, వాళ్ళు స్తుతిస్తూ ఉంటే ఆ పాటలలో ఉన్న మాటలు ఎంత బాగా అర్థమైనాయో. అంతే, మారిపోయాడు. చెరసాల నాయకుడు వచ్చి అంటున్నాడు, అయ్యలారా, రక్షణ పొందడానికి మేమేమీ. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ ఇంటి వారందరూ బాప్తిస్మం పొందారంట. 33వ వచనంలో, ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ. ఎవరిచ్చారు బాప్తిస్మం? పౌలే ఇచ్చాడు, దైవజనుడే. బంధించబడిన చేతులు ఇప్పుడు ఇతరులను దేవునిలోకి నడిపించే చేతులుగా. పౌలు భక్తుడు కూడా అనుకొని ఉండడు, ఒక రాత్రి గడిచేసరికి ఆ బంధకాల నుండి విడుదల వచ్చి ఒక కుటుంబం రక్షణ పొందుతుందని అనుకొని ఉండడండి. ఏమో, ఈ స్థితిలో నమ్మకంగా ఉంటా, ఈ బంధకాలలో నమ్మకంగా, ఈ స్థితిలో నేను దేవుని కంప్లైంట్ చేయకుండా, మర్మర్ చేయకుండా, సనగకుండా, మౌనంగా ఉండకుండా స్తుతిస్తా, ప్రార్థిస్తా అని తీర్మానం తీసుకున్నాడు. హిస్ సర్కమ్స్టాన్సెస్ చేంజ్డ్. వారి స్థితిగతులు మారాయి. ఇంకొక కుటుంబము కూడా, వారి పరిస్థితి కూడా మారిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే, క్లిష్ట పరిస్థితిలో స్తుతించు, గొప్ప అద్భుతం చూస్తావు. హల్లెలూయా. మామూలుగా స్తుతించడం ఓకే, మంచిదే, అన్ని సమయాల్లో స్తుతించాలి, అన్ని సమయాల్లో ప్రార్థించాలి. క్లిష్ట సమయంలో ప్రార్థన రావట్లేదండి, అయినా ప్రార్థన చేయి. స్తుతే రావట్లేదండి, అయినా స్తుతించి. కొన్ని ఇష్టం లేకపోయినా చేయమండి, మనం తినబుద్ధి కాదు, అయినా తింటాం కదా కంపల్సరీ. అమ్మో, నీరసం వస్తుందేమో అండి, తినబుద్ధి కావట్లేదు కానండి, ఏదో ఒకటి కడుపులో వేసుకోవాలనండి కొంచెం. నీకు కొన్నిసార్లు ప్రార్థన చేయబుద్ధి కాదు నీకు, ఎందుకంటే నీకు వచ్చిన పరిస్థితులను. మైండ్ బాగాపోతే అపవాదం అంటారు, మైండ్ బాగాలేదుగా పడుకో, మైండ్ బాగాలేదుగా సోఫాలోని కూర్చో. ఆ మూల ఒకటి ఉంటుంది, ఒక కార్నర్, తెలుసా అండి? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ కార్నర్ ఉంటుంది ఇంట్లో. ఆ సోఫాలోనే కూలబడి ఉంటారు, ఇంకెక్కడికి కదలరు. అవునా? ఒక చైర్ ఉంటుంది, మంచం మీద ఒక కార్నర్ ఉంటుంది, అక్కడే మూలుగుతూ ఉంటారు బెడ్షీట్ కప్పుకొని. దేవుడు అంటున్నాడులే, నీ మనసు అంగీకరించకపోయినా, నీకు చేయబుద్ధి కాకపోయినా, డూ ద రైట్ థింగ్. స్తుతించడం సరి అయిన పని, ప్రార్థించడం సరైన పని. నీ పరిస్థితులు మారాలి, నువ్వు అక్కడే ఉంటే మారవు, ఎప్పటికీ అలానే ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు అయిపోయినా అలాగే ఉంటాయి నీ పరిస్థితులు. నువ్వు లేచి, నీకు అనిపించకపోయినా, నీకు చేయబుద్ధి కాకపోయినా, నీ మనసు అంగీకరించకపోయినా స్తుతించు, ప్రార్థించు. పరిస్థితులు, నీ పరిస్థితులు మారుతాయి, నిన్ను చూసి ఎదుటి వారి పరిస్థితులు కూడా మారిపోతాయి. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.